డాక్టర్ అవ్వలేని వాడు యాక్టర్ అవుతారు అనేది గతంలో ఒక సామెత ఉండేది కదండి. కానీ ఇప్పుడు సీరియస్గా తీసుకోవాలి. నీట్ మీద చాలా ఆశలు పెట్టుకుంటారు పిల్లలు, డాక్టర్ అవ్వాలి ఎలాగైనా అని. కానీ డాక్టర్ అవ్వలేరు. అలాగని ఎంసెట్ కూడా రాస్తారు. ఇంతకుముందు తెలుసు మీకు, డాక్టర్ అవ్వకపోతే పశువుల డాక్టరు, హార్టికల్చరు, ఇక ఇవే కదా తెలుసు కదా, అగ్రికల్చరు ఇలాంటివి ఉండేవి. కొంతమందికి ఫార్మా అవకాశం ఉండేది, ఫార్మసీ. ఇవి కాకుండా ఇవన్నీ తెలుసు మాకు, కానీ ఇక్కడ ఇబ్బంది ఉంది, జనం ఎక్కువైపోయారు, ఈ కోర్సులకు పెద్ద డిమాండ్ లేదు, పెద్దగా సంపాదించేది కూడా ఏమీ లేదు అని చెప్పి కొత్త కోర్సులు ఏమన్నా వచ్చినాయా అంటే వచ్చినాయండి. ఈ మధ్య కాలంలో కొత్త కోర్సులు చాలా వచ్చినాయి. ఎలా అంటారా, మీకు తెలుసు మెడికల్ టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయిందో మీకు తెలుసు కదా. ప్రతి పార్ట్కి కూడా బ్రహ్మాండమైన మెషిన్స్ వచ్చేసినాయి అండి. మెషిన్స్ వచ్చేసినాయి. డాక్టరు మెషిన్స్ ఆపరేట్ చేయలేడు, గుర్తుంచుకోండి. డాక్టర్ వైద్యం వరకే చేస్తాడు. కానీ ఈ మెషిన్స్ ఆపరేట్ చేయడానికి, అంటే ఈవెన్ మత్తు మంది ఇవ్వడానికి కూడా గుండెకి సంబంధించిన మెషిన్స్ ఆపరేట్ చేయడం, డయాలసిస్ మెషిన్స్ ఆపరేట్ చేయడం, ఇవన్నీ కూడానండి. పెర్ఫ్యూషన్ టెక్నాలజీ అని ఉంది, ఇమేజింగ్ టెక్నాలజీ, ఎక్స్రేలో, సిటీ స్కాన్లో ఎన్ని టెక్నాలజీస్ వచ్చినాయో మీకు తెలుసు కదా. ఇక ఆప్టోమెట్రీ, కళ్ళజోడు లేనివాడే లేకుండా పోయాడు. మనం జనరల్గా పారామెడికల్ కోర్సెస్ అనేవాళ్ళం. బీఎస్సీ ఇంతకుముందు చీప్గా చూసేవాళ్ళు అండి. అంటే ఏదో ల్యాబ్ టెక్నీషియను రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలే చేసుకుంటారు, ఇక్కడ ఏముంటుంది డిమాండ్ అనేవాళ్ళు. అవి కాదు, గుర్తుంచుకోండి, అవి కాకుండా ఒక 7-8 రకాల కోర్సులు నేను మీకు ఇక్కడ ఇస్తున్నాను, చూడండి. న్యూరోఫిజియాలజీ అంటున్నారండి. న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ మీకు తెలుసు కదా, బుర్ర పాడైపోతుంది అందరికి కూడా, ఏ సమస్య అయినా కావచ్చు. ఇది ఉంది. అనస్థీషియాలజీ, ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మత్తు డాక్టర్ లేకపోతే, మత్తిచ్చే డాక్టరే కాదండి, దానికి ఒక టెక్నీషియన్ కూడా ఉంటాడు, ఆయన లేకపోయినా కష్టం అయిపోతుంది. ఇక కార్డియాక్ కేర్ టెక్నాలజీ, గుండెకి సంబంధించి ఎన్ని రకాల మెషిన్స్ వచ్చినాయి అనేది తెలిసిందే. అలాగే ఇక ఇమేజింగ్ టెక్నాలజీ, ఇమేజింగ్ అంటే మీకు చెప్పాను కదా, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఇంకా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వస్తున్నాయి ఇవన్నీ కూడా. ఇక రెనల్ డయాలసిస్ అంటున్నారు, కిడ్నీలు కొట్టేసే వాళ్ళు, డయాలసిస్కి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు. ఇక్కడ విషయం ఏంటంటే, వీళ్ళు కాస్త స్టఫ్ ఉన్నవాళ్ళు, కాస్త టాలెంట్ ఉన్నవాళ్ళు డాక్టర్ కంటే కూడా ఎక్కువ సంపాదిస్తున్నారండి. గుర్తుంచుకోండి, డాక్టర్ మహా అయితే ఒక హాస్పిటల్లో పనిచేసి ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్కి 25,000 30,000కి మించి ఇవ్వట్లేదండి. ఎండీ చదవడానికి ఎంత ఖర్చు అవుద్ది, ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసండి. వీళ్ళు మాత్రం ఆ హాస్పిటల్స్లోనూ చేసుకోవచ్చు, సర్వీస్ కూడా ఇవ్వచ్చండి. టెక్నీషియన్, ఒకే టెక్నీషియన్ 4-5 హాస్పిటల్స్లో కూడా పనిచేస్తూ సర్వీస్ ఇస్తూ బాగా సంపాదిస్తున్న వాళ్ళు మాకు తెలుసు. సో రీసెంట్గా వచ్చిన కోర్సులు ఇవన్నీ కూడా. మరి ఈ కోర్సులు ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. మీరు నీట్ రాలేదే అని బాధపడకుండా ఎంసెట్లో ఇంకా తప్పక అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ లేకపోతే ఫార్మసీలో జాయిన్ అయిపోవాలి అని బాధపడకుండా, ఈ కోర్సులు ఇంట్రెస్ట్ ఉంటేనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ కోర్సులు కూడా ఆలోచించండి. చాలా కాలేజీల్లో ఉన్నాయి, ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి మంచి సమాచారం వస్తూ ఉంటుంది. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, షేర్ చేయండి మన వాళ్ళు.